హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళైతే నేను జూబ్లీ హిల్స్లో ఉన్న యోకో సిస్లర్స్కి అయితే వచ్చానండి. రాగానే టేబుల్ పైన ఈ వర్డ్ పజిల్ చూశాను. ఇంకా నా ఎదురుగా అయితే మణిశర్మ గారు ఉన్నారు. ఆయన అయితే ఫుడ్ తింటున్నారని నేను షూట్ చేయలేదు. టేబుల్ పైన మనం ఆర్డర్ వచ్చేదాకా ఈ వర్డ్ పజిల్తో ఆడుకుని అయితే మనం టైంపాస్ అయితే చేసేయచ్చు. నేనైతే ఓన్లీ వెజ్ తింటానండి. ఇప్పుడు మష్రూమ్ సూప్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. టేస్ట్ వైజ్ ఫ్లేవర్స్ అన్నీ చాలా సటిల్గా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. మష్రూమ్స్ కూడా క్వాంటిటీ ఎక్కువే ఉన్నాయి. సో ఇదైతే నాకు 200 రూపీస్ ఈచ్ పడిందండి. నేను ఇంకా స్టార్టర్లోకి వచ్చి నేను చీజ్ చిల్లీ టోస్ట్ అయితే ఆర్డర్ చేశాను. ఇది అరౌండ్ 220 రూపీస్ పడింది. దీంతోపాటు మనకి సాసెస్ ఆరిగానో పెప్పర్ అవి కూడా ఇచ్చారు. టేస్ట్ వైజ్ ఇది కూడా నాకు బాగా నచ్చింది. లాస్ట్లో మేము యోకో స్పెషల్ సిజ్లర్ ఆర్డర్ చేసామండి. ఇది నాకు 825 రూపీస్ పడింది. అడిషనల్గా సాసెస్ కట్లెట్ అవన్నీ మనకి ఇచ్చారనమాట. టేస్ట్ అయితే నేను చాలా సిజ్లర్స్ తిన్నాను. నాకు ఇది పెద్దగా నచ్చలేదు. ఓకే ఉంది టేస్ట్ మాత్రం. మీరు ట్రై చేయాలనుకుంటే నాన్ వెజ్ ఎవరైనా తినే వాళ్ళు ఉంటే నాన్ వెజ్ ట్రై చేయండి. నాన్ వెజ్ బాగుందని అయితే నేను విన్నాను. ఇక్కడ మెన్యూ అంతా మీకు పెట్టానండి. పాజ్ చేసుకుని మీరు ప్రైసెస్ కూడా చూడొచ్చు. దీంట్లో ఓన్లీ సిస్లర్సే కాకుండా మనకి బర్గర్స్ ఇంకా మాక్టైల్స్ దాంతోపాటు క్యారమెల్ కస్టర్డ్ డెజర్ట్స్లో చాలానే ఐటమ్స్ ఉన్నాయి. నాకు ఆ సిస్లర్ తినేసరికిలా కడుపు నిండిపోయింది. నేను ఇంకేం తినలేకపోయాను. ఇండియాలోనే కాదు, ఖత్తర్, యూకే ఇంకా దుబాయ్లో కూడా యోకో సిస్లర్స్ అవుట్లెట్ అయితే ఉండిందంట. ఫైనల్గా మేమైతే ఆ సిస్లర్తో ఫినిష్ చేసేసి 2 ఫోటోలు తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.